శ్రీ గురుభ్యో నమః. ఇక మనం ఆగస్టు మాసంలో మీనరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో సుఖ సంతోషాలు బాగా ఉంటాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. ఎంతోమంది తోటి వారికి సహాయం చేయడానికి ముందు కడుకొస్తారు. ఆర్థికంగా, శారీరకంగా 2 రకాలుగా కూడా సహాయం చేయడానికి ఉంటారు. కాకపోతే కొంత మనోవ్యాకులత, కొంత మనస్సు ప్రశాంతంగా ఉండకపోవడము జరుగుతూ ఉంటుంది. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ మీనరాశి వారికి ఈ మొదటి వారంలో గనక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యం కొద్దిగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న పొరపక్షాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, మానసిక చింతన ఇవి ఏర్పడడానికి ఆస్కారం ఉంది మీనరాశి వారికి మొదటి వారంలో. రెండవ వారం గనక మనం చూసుకున్నట్టయితే ధనలాభము, ఆరోగ్యం బాగా ఉండడము, ఇష్టకార్య సిద్ధి, కోరుకున్నటువంటి ఒక కార్యం నెరవేరడము, కోరుకున్నటువంటి యొక్క వస్తువులు ఇదివరకు ఏదో మనం ప్లాన్ వేసుకొని పెట్టుకుంటాము. ఈ వస్తువు కొంటే బాగా ఉంటుంది, ఇది మన ఇంట్లో బాగా ఉంటుందని. అటువంటి అనుకోకుండా కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడము, కొత్త బట్టలు ధరించడము ఇలాంటివి జరుగుతాయి రెండవ వారంలో మీనరాశి వారికి. ఇక మూడవ వారం కనుక మనం చూసినట్టయితే మనోవిచారము, బంధుజనుల వలన కొన్ని మాటలు పడడము, అనారోగ్యంగా ఉండడము జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే ఈ మూడవ వారంలో ఆగస్టు మూడవ వారంలో మార్పులు జరగడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కొందరు అనుకోకుండా చేసిన తప్పుల వల్ల సస్పెండ్ కావడం కూడా కొంతమందికి ఈ మీనరాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆఫీసులో వ్యవహారాలలో. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి, మనశ్శాంతి లేకుండా జీవించడము, కొంత డబ్బు నష్టపోవడము ఇలాంటివి జరగడానికి అవుతుంది. ఇతరులతో కలహాలు చేయడము, ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళతో కలహాలు పెంచుకోవడము, ఏవైనా కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నట్టయితే కోర్టు వ్యవహారాలు తొందరగా తెమలకపోవడము, వాటి వల్ల కూడా కొంత ధన నష్టం జరగడం అనేటువంటిది మీనరాశి వారికి 4వ వారంలో కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం గురించి బాధపడక మీరు కూడా ఈ మీనరాశి వారు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు. ప్రతిరోజు దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే అన్ని కష్టాలు వెళ్ళిపోయి సుఖంగా ఉంటారు. దుర్గా స్తోత్రం దొరకడం లేదండి బాబు అంటారు. మంచిగా అందులో ఉంది మనకు యాప్లో స్తోత్రనిధి అనేటువంటి ఒక యాప్ కనుక తీసుకున్నట్టయితే అందులో నీకు దుర్గా స్తోత్రాలు కోకొల్లం దొరుకుతాయి. అంతేకాకుండా దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రదాయై నమః అనేటువంటి ఒక నామాన్ని జపం చేసుకున్నా సరిపోతూ ఉంటుంది. మనము భగవంతుని యందు మంచి మనస్సు పెట్టుకొని కనుక మనం చేసినట్టయితే, జపం చేసినట్టయితే అది ఫలితం ఇస్తూ ఉంటుంది. కానీ మనస్సులో ఏదో పెట్టుకొని ఏదో చేసుకుంటూ ఇది ఏదో నేను చేస్తున్నానండి గురువుగారు నాకేం ఫలితం రాలేదంటే నేను నమ్మేవాడిని కాదు. మనస్ఫూర్తిగా చెయ్యండి. సెల్ ఫోన్ పక్కకు పెట్టుకొని కొద్దిసేపు జపం చేయగానే సెల్ ఫోన్ మోగగానే జపాన్ని వదిలిపెట్టి ఫోన్లో మాట్లాడడం అనేటువంటిది చేయకండి. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు మీ జపం మీ పూజ ఎంతవరకు ఉందో అంతవరకు సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అంతేగాని మధ్యన ఇచ్చేయకండి. ఎందుకంటే నేను చూస్తుంటాను దేవాలయానికి వస్తారు, ప్రదక్షిణాలు చేస్తారు ఇంతలో ఎవరో ఫోన్ వస్తుంది. ప్రదక్షిణాలు చేసుకుంటే ఫోన్లో మాట్లాడుతుంటారు. అలాంటి వారికి భగవంతుడు ఎందుకు చూస్తాడండి? భగవంతుడిని నిష్కల్మషంగా చేయండి. మంచి మనస్సుతో ప్రేమించండి భగవంతుణ్ణి. ఆనందంగా సేవించండి. ఎలాంటి మనసులో కల్మషం లేకుండా నీవే తప్ప ఇతప్పరం మెరగా, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనేటువంటి ఒక సమస్యలో భావనతో ఆ భగవంతుని శరణు వేడుకుందాం. అప్పుడు ఈ నవగ్రహాలు మనల్ని ఏం చేస్తాయండి? ప్రతి నెలలో గ్రహ సంచారం వల్ల, గ్రహాలు తిరగడం వల్ల మేము చెప్తూ ఉన్నాము, మీరు వింటున్నారు. కొందరు భయపడుతున్నారు, కొందరు ఏమవుతుంది అంటున్నారు. ఈ భయం వల్లనే కొన్ని కష్టాలు రాబోతూ ఉంటాయి. అలా ఎవరు కూడా భయపడకండి. హాయిగా మనస్ఫూర్తిగా నేను చెప్పినటువంటి ఒక రెమెడీలు ఏవైతే ఉన్నాయో, ఉపాయాలు ఏవైతే ఉన్నాయో, ఏ రాశి వారికి ఏ ఉపాయం చెప్పానో అలాంటి స్తోత్రాలు మనకు మీ సెల్ ఫోన్లోనే స్తోత్రనిధి అనేటువంటి ఒక యాప్ను తీసుకోండి. అందులో మీకు నేను చెప్పినటువంటి ఒక స్తోత్రాలన్నీ కూడా దొరుకుతాయి. అందులో ప్రతిరోజు ఆ స్తోత్రం చదవండి. హాయిగా మనండి. ఒకటి ఏ రాశి వారైనా సరే, ఎవరైనా సరే ప్రతిరోజు కూడా
ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక్క నామాన్ని గనక నిరంతరం జపం చేసినట్టయితే, ఎలాగైతే రామ రామ శ్రీరామ రామ 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 అని చెప్పి అనుకుంటామో, ఆ శ్రీరాముని యొక్క జపం చేసుకుంటున్నామో, అలాగే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక్క నామాన్ని సదా గనక జపించినట్టయితే అన్ని రకాలుగా మనకు ఆ భగవంతుడు చేదోడు వాదోడుగా ఉండి ఈ 12 రాసుల వారికి శుభాన్ని కలగజేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు భయపడకుండా నేను చెప్పిన రెమెడీలని పాటించండి, సుఖ సంతోషాలతో ఉండండి. మనము తిరిగి సెప్టెంబర్ మాసంలోకి, వినాయక చవితి భాద్రపద మాసంలోకి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖసంతే సిద్ధిరస్తు.